చూస్తున్నాం ప్రకాశం జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ ఎన్నికల సమర శంఖారావం పూరించనున్నారు. సాయంత్రం 4 గంటలకు కనిగిరిలో జరిగే బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొంటారు. సమర శంఖారావం బహిరంగ సభకి టీడీపీ నేతలు పెద్ద ఎత్తున ఏర్పాట్లయితే చేస్తా ఉన్నారు. 2 లక్షల మందితో చంద్రబాబు బహిరంగ సభ నిర్వహించేందుకు ప్రకాశం జిల్లా టీడీపీ నేతలు ఏర్పాట్లయితే పూర్తి చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వెంకట్రావు అందిస్తారు. చూస్తున్నాం ప్రకాశం జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ ఎన్నికల సమర శంఖారావం పూరించనున్నారు. ఈ సభకు దాదాపుగా 2 లక్షల మంది వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఈ సభకు సంబంధించి కూడా టీడీపీ శ్రేణులు పూర్తి ఏర్పాట్లు అయితే చేస్తా ఉన్నారు. సో దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వెంకట్రావు అందిస్తారు. వెంకట్రావు, అప్డేట్స్ ఏంటి? నరేష్, ఇవాళ ప్రకాశం జిల్లా కనిగిరి నుంచి టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు ఎన్నికల సమర శంఖారావాన్ని పూరించనున్నారు. ప్రధానంగా ఈ నెల 29 వరకు కూడా 25 పార్లమెంటు కేంద్రాల్లో సమర శంఖారావాన్ని పూరించేందుకు ఇప్పటికే టీడీపీ నేతలు ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలో మొదటి సభ ప్రకాశం జిల్లాలో వెనుకబడిపోయిన కనిగిరి నుంచే ప్రారంభిస్తున్నారు. ఇక్కడే ఈ రోజు మధ్యాహ్నం 4 గంటల నుంచి కూడా సమర శంఖారావం సభ జరగనుంది. సభకు సంబంధించిన ఏర్పాటు పూర్తి చేశారు. దీనికి సంబంధించి మధ్యాహ్నం 4 గంటలకు చంద్రబాబు ఇక్కడికి చేరుకోనున్నారు. 6 గంటల వరకు కూడా బహిరంగ సభలో ఆయన పాల్గొనున్నారు. అయితే ఏదైతే సమర శంఖారావం సభ నిర్వహిస్తున్నారో కనిగిరిలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారని చెప్పవచ్చు. దాదాపు 2 లక్షల మందితోటి ఈ సభను నిర్వహించేందుకు ఇప్పటికే తెలుగుదేశం పార్టీ నాయకులు పూర్తిగా ఏర్పాట్లు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడటానికి టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి గారు ఉన్నారు. సార్, మీరు చెప్పండి, ఈ రోజు జరుగుతున్న సభ ఎలా జరగబోతుంది? ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఒక బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఒంగోలు పార్లమెంటు పరిధిలో ఉన్న కనిగిరి పట్టణంలో ఒక భారీ ఎత్తున బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఈ సమావేశం ప్రారంభమవుతుంది. మా పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు 4 గంటలకు సభా ప్రాంగణానికి చేరుకొని ఈ సభను ఉద్దేశించి ప్రసంగించడం జరుగుతుంది. ముఖ్యంగా మరో 3-4 నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, అరాచక, విధ్వంసక పాలకుడైన జగన్మోహన్ రెడ్డిని గద్దె దించడంలో భాగంగా ప్రజలను చైతన్యవంతం చేయాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో 25 పెద్ద బహిరంగ సభలు జరుగుతుంది. దాదాపు ప్రతి బహిరంగ సభకు 1.5 లక్షల నుంచి 2 లక్షల మంది తెలుగుదేశం పార్టీ అభిమానులు, నాయకులు, సామాన్య ప్రజలందరినీ కూడా సమీకరించి ఈ సభను విజయవంతం చేసేదానికి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకులు కృషి చేయడం జరుగుతుంది. వచ్చిన వారికి అందరూ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా భోజన వసతులు, మంచినీరు, మజ్జిగ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఒకవైపు మాట ద్వారా ప్రజలు చైతన్యవంతులం చేయడమే కాకుండా పాట ద్వారా కూడా ఈ రాష్ట్ర ప్రజానీకాన్ని చైతన్యవంతులం చేయాలని చెప్పి పెద్ద ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏది ఏమైనా కూడా ఈ కనిగిరి బహిరంగ సభతో తెలుగుదేశం, జనసేన పార్టీల సత్తా ఏమిటో కూడా రుజువు చేయబోతున్నాం. సార్, మీరు చెప్పండి సార్, అంటే ప్రకాశం జిల్లాలో వెనుకబడిపోయిన కనిగిరి ప్రాంతం ఇది. గత ప్రభుత్వంలో అనేక ప్రాజెక్టులు ఇక్కడ ప్రకటించిన పరిస్థితి, కానీ వైసీపీ అధికారంలో వచ్చిన తర్వాత ఇక్కడ ఏ ప్రాజెక్టు కూడా నిర్మాణం జరగని పరిస్థితి. ఇప్పుడు జరిగే ఈ సభ ద్వారా కనిగిరి ప్రాంతానికి కావచ్చు, ఇటు ప్రకాశం జిల్లాకు కావచ్చు, ఎలాంటి డెవలప్మెంట్కి సంబంధించి ప్రకటనలు చేసే అవకాశం? ఈరోజు ఈ ప్రాంతంలో ఏదైతే అవసరం ఉందో వెలుగొండ ప్రాజెక్ట్ అనేది ఎప్పటి నుంచో ఈ ప్రాంత వాసుల కళ. ప్రారంభించి ఆ రోజు శంకుస్థాపన నారా చంద్రబాబు నాయుడు గారు, తర్వాత 10 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో కొంతవరకు పని జరిగింది. ఆ తర్వాత తెలుగుదేశం ప్రభుత్వంలో మిగతా కొంత పార్టీ జరిగింది. ఈ 5 సంవత్సరాల ఎటువంటి అభివృద్ధి జరగకపోగా వచ్చే 6 నెలల ప్రారంభం, 6 నెలల ప్రారంభం అని చెప్తూ ప్రజలు మోసం చేయడం జరిగింది. కాబట్టి ఈ వెలుగొండ ప్రాజెక్టు వల్ల ఇక్కడ ఉన్న ఫ్లోరైడ్ నిర్మూలించడానికి ఒక అవకాశం ఉంటుంది. తాగునీరు, సాగునీరు వస్తే కానీ ఈ ప్రాంతం బాగుపడదు. ఎందుకంటే ఈ ఫ్లోరైడ్ ఎఫెక్ట్ వల్ల దాదాపు 40 సంవత్సరాలకి 60 ఏళ్ళ రావటం జరుగుతూ ఉంది. ఈ ప్రాంతంలో కాళ్ళు పోవటం, కిడ్నీలు పోవటం, బ్రెయిన్ జబ్బులు, రకరకాల విషయాలు వస్తున్నాయి. అవన్నీ నిర్లక్ష్యమైంది. అదేవిధంగా IIIT అని చెప్పారు, అది శంకుస్థాపన చేసి రాయడం పాల్గొట్టారు, ఇంతవరకు దాన్ని నెగిటివ్. అదేవిధంగా నిమ్స్ అనే ప్రాజెక్టు, ఈ ప్రాంతంలో వలసలు ఎక్కువ. ఆ వలసలు నివారించడం కోసం ఆ రోజు కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి మేము ఈ ప్రాజెక్టుని ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఆ తెచ్చిన ప్రాజెక్టు గత 5 ఏళ్ళలో తెలుగుదేశం హయాంలో ల్యాండ్ ఎక్విజిషన్ జరిగింది, కానీ తర్వాత 1 ఇంచు కూడా ముందుకు వెళ్ళలేదు. తిరిగి దాన్ని మనం
ఈ ప్రాంతంలో ఫార్మా సిటీ కానీ లేకపోతే ఏదైనా ఇండస్ట్రీస్ హబ్ కానీ ఏర్పరిస్తే ఈ వలసలు వెళ్ళారు. అది 46,000 కోట్ల రూపాయలతో 5 లక్షల మందికి ఉపాధి కలిపే సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్, దాన్ని కూడా నిర్లక్ష్యానికి గురైంది. అదేవిధంగా ఈ రైల్వే లైన్ ఉంది, స్టేట్ కాంట్రిబ్యూషన్ ఆగిపోవటం వల్ల ఇప్పుడు ఆ పనులు జాప్యం జరుగుతూ ఉంది. మరి ఇవి త్రిబుల్ ఐటీ రావడం వల్ల ఇక్కడ ఒక 5,000 మంది విద్యార్థులు చదువుకోవటం, ఇవన్నీ రకరకాల ఉపయోగాలు ఉన్నాయి ఈ ప్రాంత అభివృద్ధికి. అది నడుచుకుంటే ప్రాంతం కాబట్టి ఈ సభ ద్వారా ఈ 5 అంశాల మీద మేము మా కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ద్వారా కోరాలని చెప్పి అందరూ ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ప్రధానంగా చూస్తే ఏదైతే మొదటి సభ నిర్వహిస్తున్నారో మొదటి సభనే పెద్ద ఎత్తున నిర్వహించాలి, 2 లక్షల మందితోటి సభ నిర్వహించాలని చెప్పని ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. సభా ప్రాంగణానికి కూడా వెలుగొండ సాధన సభగా నామకరణం చేశారు. ఏదైతే ప్రకాశం జిల్లాలో వెలుగొండ ప్రాజెక్టు అత్యంత ముఖ్యమైనది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి కూడా ఇప్పటికే ప్రజలంతా కూడా ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితి